మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే. గట్ హెల్త్ అనేది డెఫినెట్గా చాలా చాలా కీ రోల్ని ప్లే చేస్తుంది. అసలు సకల రకాల రోగాలు కూడా గట్ మీద బేస్ అయి ఉంటాయనేది ఇలాంటి డాక్టర్లు చెప్తుంటే వింటూ ఉంటాం. మరి గట్ హెల్త్ని మెయింటైన్ చేయటం ఎలాగా? మాకేం తెలియదండి, రకరకాలుగా మేము రకరకాల పద్ధతుల్లో ఉన్నాము. కరెక్ట్గా ఎలా తినాలి, ఎలా ఉండాలి, గట్ బాగుండాలి అని అంటే సార్? ఇప్పుడు గట్ హెల్త్ అంటే మన పేగుల యొక్క ఆరోగ్యం గురించి ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది. జీర్ణకోశానికి సంబంధించిన సర్వరోగాలు ఈ యొక్క గట్ హెల్త్తో లింక్ ఉన్నట్టుగా వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అందుకనే ఇప్పుడిప్పుడే గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు డాక్టర్లందరూ కూడా గట్ హెల్త్ అని మాట్లాడటం ప్రారంభించారు. అసలు గట్ హెల్త్ అంటే మనకు జీర్ణకోశంలో 2 రకాల బ్యాక్టీరియా ఉంటుంది. ఒకటి గుడ్ బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా, మనకు ఉపయోగపడే బ్యాక్టీరియా. ఈ కోవకి చెందినది లాక్టోబాసిల్లస్ అంటాం. ఈ లాక్టోబాసిల్లస్ మనకు పెరుగులోను, కొద్దిగా పులిసిన మజ్జిగ తీయగా ఉంటే బ్యాక్టీరియా లేనట్టే, కొంచెం చిరుపులుపు. ఆ చిరుపులుపు ఉంటే లాక్టోబాసిల్లస్ ఉన్నట్టు. ఈ లాక్టోబాసిల్లస్ కోవకు చెందిన అనేకమైన గుడ్ బ్యాక్టీరియా మన శరీరానికి ఉపయోగపడుతుంది. కమ్మగా ఉండే పెరుగులో ఉండదా సార్ ఈ బ్యాక్టీరియా? కమ్మ పెరుగులో ఉంటుంది, కానీ కొంచెం చిరుపులుపు ఉంటేనే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం తోడు అంటాం చూడండి. తోడు అంటే ఏంటి? ఆ తోడులో లాక్టోబాసిల్లస్ ఉంటాయి, అవి తీసుకెళ్ళి వేస్తున్నాం. అవి పాలను పెరుగుగా మార్చటం కొద్దిగా సమయం ఉంటే, ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే పెరుగును ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. ఫ్రిడ్జ్లో పెడితే పొలవదు, తీయగా ఉంటుంది, జున్నులా ఉంటుంది. కానీ గ్రామాల్లో ఇప్పటికి కూడా మట్టి కుండలో పెరుగు తోడు పెడతారు, బ్రహ్మాండం. సిటీల్లో హోటల్స్, రెస్టారెంట్, హాస్టల్స్లో ఓ స్టీల్ గిన్నెలో ఎవరి పెరుగు కప్పు వాళ్ళకని దాన్ని తోడు పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు. ఫ్రిడ్జ్లో పెడితే తీగ ఉంటుంది. కనుక మన సాంప్రదాయ విధానము కుండలో తోడు పెట్టిన పెరుగు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక ఈ కోవకి చెందిన గుడ్ బ్యాక్టీరియా మనకు ఉపయోగపడే పని చేస్తుంటే బ్యాడ్ బ్యాక్టీరియా ఉన్నాయి. ఈ బ్యాడ్ బ్యాక్టీరియానే మన కొంప ముంచుతాయి. ఈ బ్యాడ్ బ్యాక్టీరియా అంటే చెడు బ్యాక్టీరియా, మన శరీరానికి హాని కలిగిస్తాయి. సాధారణంగా ఆరోగ్యవంతులలో గుడ్ బ్యాక్టీరియా సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. ఈ సంఖ్య గుడ్ బ్యాక్టీరియా మంచోళ్ళు ఎక్కువ ఉన్నారు కనుక ఈ చెడ్డ బ్యాక్టీరియాని బయటికి తరిమి కొడతాయి. కనుక ఈ హానికరమైన చెడు బ్యాడ్ బ్యాక్టీరియా ప్రభావం ఉండదు. ఉదాహరణకి బ్యాడ్ బ్యాక్టీరియా మనం ఉదాహరణ ఇవ్వాలంటే ఈకోలై అని ఉంది. ఈకోలై అనేది మనకు విరోచనాలను కలగజేస్తుంటుంది. అట్లా ఈ బ్యాడ్ బ్యాక్టీరియా సంఖ్య పెరిగితే మనకు హానికరమైన జబ్బులు వస్తాయి. అట్లాగే కొంతమంది విచక్షణ రహితంగా యాంటీబయాటిక్ మందులు వాడేస్తుంటారు. ఇప్పుడు దగ్గు పడిసం వచ్చి కళ్ళి పడితే కళ్ళి తెల్ల రంగులో ఉన్నప్పుడు అసలు యాంటీబయాటిక్ వాడకూడదు. యాంటీబయాటిక్ ఇప్పుడు వాడాలి. దగ్గు పడిసం వచ్చినప్పుడు మన కళ్ళి గళ్ళ స్ఫుటం పసుపు రంగులో కానీ లేత ఆకుపచ్చ రంగులో కానీ ఉన్నప్పుడు అప్పుడు యాంటీబయాటిక్ వాడాలి. ఏ కారణం వల్ల యాంటీబయాటిక్ మనం వాడినా అవేం చేస్తాయి? బ్యాడ్ బ్యాక్టీరియాని గుడ్ బ్యాక్టీరియాని అన్నిటినీ చంపేస్తాయి. మనకు పనికి వచ్చే మంచి పని చేసే గుడ్ బ్యాక్టీరియా, మనకు ఉపయోగపడే బ్యాక్టీరియా కూడా చచ్చిపోతాయి. ఇప్పుడు అందుకే నీరసం కూడా దానివల్లనే వస్తుంది. నీరసం వస్తుంది. ఇంకోటి తెలుసు కదా మీకు, యాంటీబయాటిక్ వాడగానే విరోచనాలు మొదలవుతాయి. అసలు యాంటీబయాటిక్ ఎందుకు? మనకు రక్షణ కల్పించి గట్ హెల్త్, పేగుల ఆరోగ్యాన్ని కాపాడే గుడ్ బ్యాక్టీరియా. ఎందుకంటే యాంటీబయాటిక్ మంచి వాటిని చెడ్డ వాటిని అన్నిటినీ చంపేస్తుంది. ఏముండదు, బుల్లెట్ కొడితే అక్కడ మంచివాడా చెడ్డాడు ఏముంది? జలియన్ వాలా బాగ్లో ఆనాడు తెల్లోడు ఆడు తుపాకీ కొట్టి కాల్చేస్తుంటే 1400 మంది చచ్చిపోయారు. ఆ విధంగా
మనం వేసే తుపాకులు లాంటి యాంటీబయాటిక్, హానికరమైన యాంటీబయాటిక్, అనవసరమైన యాంటీబయాటిక్ ఇళ్లలో ఈ పిల్లలకి ఈ తల్లి ఎప్పుడు పడితే అప్పుడు యాంటీబయాటిక్ సిరప్ ఉంటుంది, పోసేస్తుంటుంది. అవును, అమాక్సిలిన్ చాలా కామన్ గా వేసేస్తుంటారు. బాగా చెప్పారు. ఇక ఈ తల్లి అసలు ఇంకోటి, ఒక యాంటీబయాటిక్ ఎప్పుడు 10 సార్లు వాడితే పనిచేయదు, మార్చాలి. వీళ్ళకేం తెలిసి తెలవని పరిజ్ఞానం, ఒకసారి డాక్టర్ ఇచ్చాడు కదా అని మాకు సిరప్ పోసాం కదా అని ఎప్పుడు అదే పోసేస్తుంటారు. యాంటీబయాటిక్ని అవసరమైనప్పుడు మాత్రమే వాడాలి. పోలీస్ ఆయన దగ్గర తుపాకి ఉంటుంది, లేదా మిలిటరీ ఆయన దగ్గర తుపాకి ఉంటుంది, మన రాజకీయ నాయకుల దగ్గర గన్ మ్యాన్లు ఉంటారు. వాళ్ళు గన్ను ఓపెన్ చేస్తారా? ఎప్పుడో అవసరం ఉండి రక్షణకు మాత్రమే. ఆ విధంగా మనం యాంటీబయాటిక్ వాడాలి కదా. ఏదో డాక్టర్ ఒకసారి రాసి, డాక్టర్లు కూడా ఏంటంటే తొందరగా తగ్గాలంటారని వాళ్ళు కూడా ఆ రోగిని తృప్తిపరచడానికి యాంటీబయాటిక్ రాసేస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అరకొర పరిజ్ఞానంతో ఈ ఆర్ఎంపీ డాక్టర్లు, పిఎంపీ డాక్టర్లు అని ఉంటారు. వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ లక్ష్యం త్వరగా తగ్గిపోవాలి. కనుక గట్ హెల్త్ను కాపాడే లాక్టోబాసిల్లస్ లాంటి అమూల్యమైన, విలువైన, మనకు ఉపయోగపడే బ్యాక్టీరియాని కాపాడుకుంటే గ్యాస్ ట్రబుల్ రాదు, అసిడిటీ రాదు. ఇంకా కొంతమందికి అన్నం తిన్న తర్వాత ఛాతీలో మంట వస్తుంది, గెరడు అంటారు. ఈ మంచి బ్యాక్టీరియా ఉంటే, గుడ్ బ్యాక్టీరియా, లాక్టోబాసిల్లస్ లాంటివి, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనేది కూడా రాకుండా పోతుంది. ప్రధానంగా ఇరిటబుల్ సిండ్రోమ్ అనేది, ఐబిఎస్ అనేది మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, భార్యాభర్తల మధ్యన ఘర్షణ వాతావరణం, ఆర్థికపరమైన ఇబ్బందులు, అప్పుల బాధలు, ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఆ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ వస్తుంది. ఈ లాక్టోబాసిల్లస్ కోవకు చెందిన ఈ గుడ్ బ్యాక్టీరియా వల్ల ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ కొంతవరకు ఉపశమనం. దాంతోపాటు యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం కూడా ఐబిఎస్కి చక్కటి పరిష్కారం ఇస్తుంది. పెరిగే కాకుండా ఇంకా ఏ ఐటమ్స్లో, ఏ పదార్థాల్లో ఈ గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది? మనం పూర్వకాలము ప్రతిరోజు సద్దన్నం తినేవారు. సద్దన్నం మంచి టాపిక్. సద్దన్నంలో కూడా ఈ మంచి బ్యాక్టీరియా ఉంటాయి. ఈ విధంగా ప్రధానంగా చెప్పుకోదగ్గ ఉదాహరణ పెరుగు, మజ్జిగ, చిరు పులుపు ఉండే వాటిని వాడటం శ్రేష్టం, శ్రేయస్కరం, ఆరోగ్యకరం, ఆనందదాయకం, గట్ హెల్త్ని చక్కగా కాపాడు. చెద్దన్నం గురించి మనం వివరంగా ఒక వీడియోలో మాట్లాడుకుందాం డాక్టర్ గారు. సో దట్ ఇంకా, ఎందుకంటే ఇవాళ రేపు ఎవరు చెద్దన్నాలు తినట్లేదు, దానివల్ల ఉండే ఉపయోగాలు, ఒకవేళ ఉపయోగం ఉంది కదా అని అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తే దానివల్ల ఉండే నిష్ప్రయోజనాలు, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ డాక్టర్ గారు. నమస్తే.